భయ సినిమా ఎలా ఉంది? సినిమా ఓకే బ్రో, మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలో ఏముండదు. నాకు ఫస్ట్ పార్టే బాగుంది, సెకండ్ పార్ట్ మనం ఎంత అనుకున్నా అంత లేదు. సినిమాలో ఎక్కువ సీన్స్ కూడా సిద్ధార్థదే ఉందన్నమాట. నేను అనుకున్నా ఏంది మూవీలో సిద్ధార్థనే హీరో అనిపించింది భయ. ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంది. ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు కాదు, బయటోడు చేస్తే తప్పు అన్నమాట. కమ్ బ్యాక్ అన్నారు, కమ్ గో అంటారు అన్నమాట. ఇండియా మొత్తం కమ్ బ్యాక్ అంటది కమల్ హాసన్, మళ్ళీ ఇండియా మొత్తం గో బ్యాక్ అంటది. ఎందుకు అంటే సిద్ధార్థ వాళ్ళ మమ్మీ చనిపోతుంది అన్నమాట. నీ వల్ల చనిపోయిందని అంటే నీ వల్ల చనిపోతే నువ్వు గో బ్యాక్ అంటావా? అంటే మీ ఇంట్లో తప్పు చేస్తే తప్పు కాదు, అది తప్పు జరిగితే. వాళ్ళ నాన్న పెద్ద లంచగొండి భయ, వాళ్ళ నాన్న పట్టేస్తాడు, వాళ్ళ అమ్మ చనిపోతుంది అన్నమాట. అంటే చనిపోయినందుకు ఇంకా కమల్ హాసన్ కారణం అని అందరూ అనుకుంటారు. ఇండియా మొత్తం అని తనిమిద్ది. అది సినిమా అయితే బాగుంది భయ, వన్ టైం వాచ్. మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏముండదు. అండ్రూక్ మ్యూజిక్ అంటవా జైలర్లో ఉన్నంత బాగుంటుంది అనుకున్నా, కానీ ఇందులో అంత లేదు. ఏ సాంగ్ కూడా అంత పాపులర్ కాలేదు ఇందులో. భారతీ టూ ఏదైనా హిట్ అయిందా భయ? ఇదిగో రేటింగ్ గురించి మాట్లాడుతున్నా. రేటింగ్ అన్నోడు బుక్ మై వాడికి చెప్తున్నా, రేటింగ్ అనేది ఉండకూడదు. సినిమా అన్న తర్వాత ఇట్టో ఫ్లాపో ఉండాలి, అంతే. ఉండగానే ఈ రేటింగ్ 6.2, 4.2, 3.2 సినిమా అని బుక్ మై షో వాడికి చెప్తున్నా. సినిమా తీసి చూపిమను వాడికి, బుక్ మై షో వాడికి. రేటింగ్ ఎవరు చెప్పాడు రేటింగ్ అని? రేటింగ్ ఉండకూడదు, ఏ సినిమాకి ఉండకూడదు. సినిమా హిట్ అంట తర్వాత హిట్ అంతే. అది 6.8, 7.8, 9.3 అవి ఉండకూడదు. కామెంట్ పెట్టుకుంటావా పెట్టుకోండి, అంతే. తప్పటి మీద రేటింగ్ ఎవడో అడిగేది? సినిమా తీసి చూపిమని వాళ్ళకి తెలిసిద్ది. ఒక డైరెక్ట్ తీసి పడే కష్టాలు ఏమనుకుంటున్నారు మీరు అందరూ? రేటింగ్ అంట, రేటింగ్ నేనైతే చెప్పను భయ. సినిమా హిట్ అన్న తర్వాత హిట్ అంతే. మరి ఈ సినిమా ఇట్టా పట్టా? హిట్